తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏ కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మరొక సమయం దేవుడు నీ మీద దృష్టి ఉంచి మాట్లాడుతున్న మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. అడుగుతున్నావు కదా, అన్ని విషయాల్లో తలదించుకునే బ్రతుకుతున్నానయ్యా, పైకి ఎవరికి చెప్పలేకపోతున్నా, కానీ ఈ మనుషులు ఎదుట నేను ఎంతకాలం ఇలాగ బ్రతకాలి, లేకపోతే ఎంతకాలం ఇలాంటి నాయకత్వంలో నేను ఉండాలి, మరి నాకంటూ ఒక కిరీటం అంటూ నాకు లేదా, నాకు నువ్వు మాట ఇచ్చావు కదా, కిరీటం ఇస్తాను, నిన్ను తలగా చేస్తాను, గొప్పగా చేస్తానని మాట ఇచ్చావు, ఏమీ జరగలేదు, ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదు, ఉండే కొలది ఏదో ఒక కష్టమే, బాధే, దుఃఖమే అయిపోతుంది అని అనుకుంటున్నావా? దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నిన్ను ఆయన తలగా చేయబోతున్నాడు. అంటే ప్రమోషన్లో పెట్టబోతూ ఉన్నాడు. పెట్టబోవటమే కాదు, ఆల్రెడీ ఈరోజు నీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పరలోకము నుండి ఈ సేవకుడి నోట నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తా ఉన్నమాట, నిన్ను తలగా నియమించుచున్నాడు. అది ఏ అధికారంలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా, ఏ రంగంలోనైనా ఇంతవరకు ఉన్నట్టుగా ఉండవు. ఇక మీదట ఈ దినము నుండి దేవుడు నీ పట్ల కృపా మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. తెలియకుండా కొత్త కొత్త వర్తమానాలను వినబోతున్నావు, కొత్త ఆహ్వానాలు నీకు రాబోతూ ఉన్నాయి. నూతనమైన కార్యాల ద్వారా నీవు కూర్చుని పాలించే పాలన మారబోతూ ఉంది. దేవుడు నీకు ఒక మంచి సింహాసనాన్ని సిద్ధము చేస్తున్నాడు. నువ్వు ఏ రంగంలో పనిచేస్తున్నావు, ఏ ఫ్యాకల్టీలో పనిచేస్తున్నావు, అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే బంధువుల మధ్య ఎక్కడ బాధపడుతున్నావో అక్కడ దేవుడు నిన్ను తలగా, అంటే అందరూ కూడా నిన్ను నాయకురాలుగా ఎన్నుకుని నీ సలహాలు తీసుకుని, ఇది ఇలా చేయండి, అది అలా చేయండి అని ఆ పవర్ నీకు ఎప్పుడు వస్తుందంటే, నీ చేతికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు వస్తుంది. అధికారం దేవుడు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. నువ్వు తలగానే ఉంటావు, అన్నీ కమెంట్ చేస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని సాక్షిగా వర్దెళ్తావు. ఇక నువ్వు తోకగా ఉండవు, డౌన్గా ఉండవు. ఇక పడిపోతానేమో, లేదా బలహీనమైపోతానేమో, మరలా నా మాట ఏమైపోతుందో, ఇలా మాట్లాడాను కానీ నా మాట ఏమైపోతుందో, జరగకపోతే అందరూ నన్ను దూషిస్తారేమో అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము ఇంకా అసలు ఇంక డౌన్ అనే మాట నీకు లేదు, తోక అనేది లేదు, చీకటి అనేది లేదు. ఈ దినము నుండి దేవుడు నిన్ను తలగా నియమిస్తున్నాడు. నువ్వు హెడ్గా ఉంటావు. ఆమేన్. అన్ని విషయాల్లో డిపార్ట్మెంట్లో కూడా హెడ్గానే ఉంటావు. కుటుంబంలోనే నీ మాట నడుస్తుంది, సైన్యములో, వ్యవహారాల్లో, వ్యాపారంలో నీలో నీవు ఆలోచిస్తున్నావు, నేను ఎప్పుడు మెయిన్ చైర్మన్ అవుతాను, మెయిన్ ప్లేస్కి వెళ్తాను, మెయిన్ విధానంలో ఉంటాను. దేవుడు నిన్ను తలగా చేస్తున్నాడు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.
మేరీ మేరీ క్రిస్మస్. ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ. సంతోషంగా ఉన్నవారందరూ మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. వెరీ గుడ్. దేవుడు ఆశీర్వదించునుగాక, ఐశ్వర్యవంతులుగా చేయునుగాక, శాంతి సమాధానంతో నింపునుగాక, కృప మీ మీద విస్తరించునుగాక. నేను ఒక మంచి మాట చెప్తున్నాను, శుభవార్త ఒకటి. రేపు జనవరి నుంచి అందరూ బాగుంటారు. నేను ప్రార్థనలో చూశాను, సర్వ సమృద్ధి జనవరి నుంచి మీరు చూస్తారు. కృప 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 మీ మీద మెండుగా విస్తరించునుగాక, విస్తరించునుగాక, దీవెన కలుగుగాక. నీ భూమి పంట నీకు అతిశయాస్పదముగా ఉంటుంది. భూమి పంట అది పొలమైనా, చెరువులైనా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికైనా నీవు ఎక్కడ ఏది కష్టపడినా నీ చేతి కష్టార్జితము అతిశయాస్పదం, ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, మీరు బాగుపడాలని, మీరందరూ ఆస్తికర్తలు అవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ దుఃఖము దేవుడు తొడవాలని ప్రార్థిస్తూ, కొత్త సంవత్సరం ఏం చెప్పాలి మరి, జనవరికి ఏంటి, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ప్రభు అని అడిగాను. దేవుడు మీ జీవితాల్లో కొత్త సంవత్సరంలో కుటుంబాలు కట్టబడతాయి. ఆమేన్. కుటుంబాలు కట్టబడతాయి అంటే అందులో శుభకార్యాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది అనమాట. ఆర్థికంగా అప్పుల్లో ఉన్నవారులరా, మీరు అప్పిచ్చు వారుగా 100% ఉంటారు. మీరు బహుధైర్యముగా ఉండండి, గుండె నిబ్బరము చేసుకోండి. దేవుని ఆత్మ మీకు తోడుంది. నేను మీ మధ్యకి కొంతకాలమే వస్తాను. వచ్చినప్పుడు మీరందరూ ఈ వాగ్దానాలు పట్టుకొని మీరు దీవించబడిపోవాలంతే. మళ్ళా ఇంక రారా అన్నట్టు చూడకండి. వస్తాను, కొంతకాలం మీరు బాగుపడే వరకు నేను ఇక్కడ ఉంటాను. దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీరెవరో నాకు తెలియదు, కానీ మీ మీద ఎక్కువ ప్రేమ అయిపోయింది ఈ మధ్య. ఎక్కడికి వెళ్ళినా మీరు గుర్తు వస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాను, మోకరిస్తున్నాను. ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు పరిశుద్ధాత్ముడు మీ ముఖములను చూపిస్తున్నాడు. అందుకే మీ ముఖాలు నేను ప్రార్థనలో చూసినప్పుడు మీకున్న దుఃఖం, ఆవేదన, కష్టాన్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. నాకు తెలియకుండా విజ్ఞాపన ఎక్కువ చేయటం ద్వారా, అంటే నేను విజ్ఞాపన చేస్తున్నాను, ధూపం వేస్తున్నాను. ఆ ధూపం, ఆ యొక్క ఆశీర్వాదము మీ ఇళ్ళ మీద మంచులా కురుస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొప్పోడు ఎలాగయ్యాడు? పాటలు పాడేసి దేవుణ్ణి పడగొట్టేసాడు అంతే మనసు. మనం మంచి పాటలు పాడితే, గట్టిగా చప్పట్లు కొడితే, ఆ పాట కూడా అర్థం చేసుకుంటూ పాడితే దేవుని ఆత్మకి మనం కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఎలా కనెక్ట్ అవుతాం అంటే, సెల్ టవర్ ఉందనుకోండి, ఆ టవర్ ఉన్న ఏరియాకి, సిగ్నల్ ఉన్న చోటుకి మనం ఫోన్ అట్టుకుని వెళ్ళామనుకోండి, టక్ మనకి యాంటీనా సిస్టమ్ ఎట్లా కలుస్తుందో, సిగ్నల్ వస్తుందో, అలాగ నీవు దేవునికి దగ్గర అయిపోతావు అనమాట. సిగ్గుపడకూడదు మనం పాటలు పాడటంలో. పాటలు పాడటంలో మనము సిగ్గుపడకుండా పాడాలి. పాడే పాటను అర్థం చేసుకుంటూ, అనుభవిస్తూ పాడితే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మరి దేవాతి దేవుని సన్నిధానంలో మన ప్రార్థన ద్వారా 4328 మందిని ఎత్తుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేశాను. చాలామందికి అక్షరాభ్యాసం చేస్తున్నాం, బుల్లు పలక బలపం పట్టుకుని పోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పౌడర్ రాసుకుని. అక్కడ ఎవడో గంట కూడా కూర్చోవట్లేదట. మొన్న ఒక ఆమె అసలు ఇటుకి చదువు వస్తుందా మాస్టర్ గారు అంటుంది. అన్నాను, అసలు ఉండట్లేదని కాన్వెంట్లో ఉండటానికి ఆడు వయసు ఎంత, ఆడెంత, మొన్నే కదా పుట్టాడమ్మా అన్నాను. అలాగంటారా? అంతే. మన వాళ్ళకి ఇప్పుడు ఎలాగుందంటే, పుట్టేయాలి, ఆడన్నీ చదివేసుకోవాలి, పెద్ద కలెక్టర్ అయిపోవాలి.
అన్నీ 6 నెలలు అయిపోవాలంటే ఎక్కడైపోతుంది? సంవత్సరంలో అయిపోతుందా? మొన్న ఒక ఆమె అంది, నేను 3 వారాలు వచ్చానని ఇంకా గర్భం రాలేదండి, ఇంకా పిల్లడు 3 వారాల్లో పుట్టేస్తారమ్మా. కనీసం 7 తైలాభిషేకాలు కంప్లీట్ అవ్వాలి. అసలు కంప్లీట్ అయిన తర్వాత నీకు ఒక అర్హత వస్తుంది. నువ్వు 7 తైలాభిషేకాలు చేసిన అర్హత నీకున్నది చూడు. నీ లిస్ట్ ప్రకారం, దేవుని నా నెంబర్ ప్రకారం నీ వంతు నీకు వచ్చినప్పుడు నీ ఆశీర్వాదం పట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. చూడండి, 22 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది ఒకరికి, మొన్న 18 సంవత్సరాలకు వచ్చింది. 4 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఇంకొకరు 18 సంవత్సరాలకు వచ్చింది, ఒకరు 10 సంవత్సరాలు. చూడండి సాక్ష్యాలు. పిల్లలు లేని వారు ఎన్ని రోగాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ప్రార్థనా శక్తి అభిషేక తైలముతో ప్రతిష్ఠ అయినప్పుడు వారి మీద నా దోషము 100% కొట్టివేయబడుతుంది. ఆత్మ ఉద్భవిస్తుంది అంతే. చూడండి సాక్ష్యాలు చూడండి. మాది వసంతవాడండి. నా పేరు నాగమణి, మా ఆయన పేరు నాగరాజు. అయితే మాకు పెళ్ళి 22 సంవత్సరాలు అయింది, గర్భఫలం లేదు. అయితే ఫస్ట్ టైం కదా, రెండోసారి వచ్చాము. ఎవరో చెప్పారు మాకు ఇక్కడికి వెళ్తే గర్భఫలం ఇస్తారని దేవుడు. ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. నేను 2 సార్లు వచ్చాను. 3వసారికి నేను కన్సీవ్ అయ్యాను. పిల్లలు లేని బాధ ఎంత అనుభవించానో ఎవరికి తెలియదు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. వివాహమై 24 సంవత్సరాలు అయ్యింది. గర్భఫలము కొరకు మరి ఎన్నో మందులు వాడారు, ఆసుపత్రికి తిరిగారు. మరి వారికి సక్సెస్ కాలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దైవజనులు ఇస్సాక్ గారికి ఇచ్చిన వాగ్దానం, నువ్వెవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం బట్టి తైలాభిషేక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి గర్భాన్ని తెరిచాడు, వారికి గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పేరు వరలక్ష్మి, మా ఊరు మక్కనవరపాలెము. 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుచుండగా ఎన్నో దినాలు ఎదురు చూస్తున్నప్పటికీ హాస్పిటల్కి తిరిగి అలసిపోయిన సమయంలో నేను వచ్చాను ఇక్కడికి. 7 నెలలు నేను వస్తానని ఒప్పుకున్నప్పుడు 6వ నెల వచ్చేటప్పటికే నేను కన్సీవ్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతగానో నేను దుఃఖపడి దేవుడు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు, గర్భఫలం ఇచ్చినప్పుడు నేను ఎంతగానో ఆనందపడ్డా. ఇస్సాక్ గారి దేవుళ్ళ కొరకు నేను ఎంతగానో ఆనందపడి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సంతోషం కలిగింది. నాకు దైవ సహాయం అందినప్పుడు నేను ఎంత ఆనందంగా దీవించబడ్డాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. మరి డిసెంబర్ మాసంలో మళ్ళీ నేను ఈ నెల మీ మధ్యకి రాలేను కనుక మనకి ఈ దినమే క్రిస్మస్ దినము. ఆమెన్. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట. ఏంటి క్రిస్మస్ అంటే? చాలామంది అంటారు, మీ కిస్మిస్ పండుగ ఎప్పుడండి అంటారు. కిస్మిస్ అంటారు, కిస్మిస్ కాదు, క్రైస్ట్ మాస్. ఏమంటారు దాన్ని? మాస్ అంటే పూజ. మాస్ అంటే ఏంటి? ఆరాధన, పూజ. క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రీస్తు పూజ. ప్రియులరా, యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన్ని జన్మించారు. మనం అందరికి ఏం చెప్పాలి ఈ నెలలో? ఎవరు చెప్పినా యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన్ని జన్మించారు. ఎవరెవరో అవతార పురుషులకు పుట్టిన వాళ్ళు కాదు. ఈయన పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భాన్న జన్మించారు. యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడి రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన పాపములన్నిటినీ కడిగివేసి మనల్ని విమోచించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి అందరికీ కనపడి ఆరోహణమై వెళ్ళిపోయారు ఆయన. హల్లెలూయా. ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు నా పాపములన్నిటినీ కడిగివేసాడని నమ్ముతారో వారు రక్షించబడతారు. వారికి భూలోక భాగ్యము, పరలోక మోక్షము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, యేసు ప్రభు వారు జన్మించిన జన్మ
ఇది ఎంత నిజము అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. యేసు ప్రభు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన జన్మస్థలాన్ని చూడటానికి కోట్ల కోట్ల ప్రజలు వెళ్తూ ఉన్నారు. నేను రీసెంట్గా వెళ్ళాను, యెరూషలేం వెళ్ళానని చెప్పాను కదా, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మరియమ్మ గారు ఊరు నజరేత్. ఎక్కడ? నజరేత్. మరియమ్మ గారు ఊరు నజరేత్. యోసేపుది కూడా అక్కడే. వారిద్దరికి వివాహము కుదిరింది. వారు పెళ్లి చేసుకోవాలని పెద్దలు నిశ్చయించారు. తాంబూలాలు అయినాయి, ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కావలేదు. అంతే, గాబ్రియేలు దూత కన్యమరి గర్భమందు జన్మించటానికి ప్రభు పుడుతున్నాడని చెప్పి గాబ్రియేలు దూత వర్తమానముతోటి దిగి వచ్చింది. ఆ ఉదయకాల సమయంలో మరీ ఆశ్చర్యపోయింది. నేను మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మీ అందరికీ మరియమ్మ గారి ఇల్లు చూపించాలని వీడియో కూడా తీసుకొచ్చాను. చూడండి, మరియమ్మ గారి ఇల్లు ఈ రోజుకి ఉన్నది. యోసేపు గారి ఇల్లు ఉన్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కింద ఒక కొండ గుహ అనమాట. ఒక గుహలో చిన్న ఇల్లు అనమాట. అది కొండలో తోల్చిపడిన ఇల్లు కనుక నేటికి అది కనపడుతూ ఉంది. దాని మీద పెద్ద మందిరం కట్టారు. ఇది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అదిగో నజరేత్లో మరియమ్మ గారి ఇల్లది. అక్కడ ఆమె నీళ్లు పట్టుకోవటానికి మన ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్, ఇప్పుడంటే మనకు అందరికీ పైపులు వచ్చేసినాయి, కుళాయిలు వచ్చేసినాయి. రానప్పుడు ఏం చేసేవారు? ఫస్ట్ ఉదయాన్నే మన ఇంటి ఇళ్ళల్లో అప్పుడు ప్రతి ఒక్క స్త్రీలు కూడా అక్కడ బావి దగ్గరికి వెళ్ళి మొదటగా నీళ్లు తెచ్చుకుని ఇల్లు తుడుచుకుని తర్వాత ఏం చేస్తారు? అందరూ నీళ్లు తెచ్చుకుని పెట్టుకుని అప్పుడు టీ పెట్టడం లేకపోతే వంట ప్రిపేర్ చేస్తుంటారు. ఈ కన్యక మరి ఉదయాన్నే లేచి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళింది. అక్కడికి ఒక నీటి బొగ్గు ఒకటి వస్తుంది, నీరు ఇప్పటికి వస్తూనే ఉంది అక్కడ. నేను అది కూడా మీకు చూడండి, అదిగో నీరు వస్తుందా. ఇక్కడ దేవుని దూత ఆమెని దర్శించింది, ఇంటి దగ్గర దర్శించింది. మరీకి ఎన్నో డౌట్లు వచ్చినాయి అనమాట. దేవుని దూత వచ్చిన భయపడిపోయింది. యవనస్తురాలు, భయపడకు మరియా, నేను గాబ్రియేలు దూతని, పరిశుద్ధుడు దైవ కుమారుడు నీ గర్భంలో వస్తున్నాడు, నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావని దేవుని దూత చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు? మరియమ్మ గారు. ఇది నా గర్భంలోకి రావటం, నేను కుమారుని కంటం అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నాకు పురుషునితో సాంగత్యం లేదు కదా అంటే ఇది అలాగ జరిగేది కాదు. ఇది సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మని గర్భంలోకి వచ్చి రూపము దాల్చుకుంటుందని గాబ్రియేలు దూత చెప్పాడు. చెప్పినప్పుడు అలా జరుగునుగాక అన్నది. ఆమె గర్భం ధరించింది. ఆమెను విడిచిపెట్టేయాలి రహస్యంగా, ఆమెను ఏదో రకంగా విడిచిపెట్టేయాలని. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యోసేపు అంటే ఆ పెళ్లి కొడుకు చెప్పారు, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి గర్భం వచ్చిందిరా, చాలా తప్పు చేసింది, ఎలా చేసుకుంటావు, అవమానం కదా అంటే ఆమెను విడిచిపెట్టేయాలి, ఎటన్నా పారిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. తన ఇంటిలో ఒక బల్ల మీద, అదే రాతి బల్ల మీద పడుకుని, అది ఇప్పటికీ అక్కడ చూడండి. ఇది యోసేపు ఇల్లు అనమాట. ఎవరిల్లు ఇది? యోసేపు ఇల్లు. ఆ కట్టడలు అలాగా కనపడుతూ ఉన్నాయి నేటికి. గాబ్రియేలు దూత యోసేపు ఇంటికి వెళ్ళి, ఓ యోసేపు అనుమానం పెట్టుకోవద్దు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నీవు ఆమెకు సహకారిగా ఉండు అని చెబితే వెంటనే ఆ అనుమానాన్ని ఇంత తీసి యోసేపు మరియకి దగ్గరగా ఉండి తండ్రి స్థానంలో ఉన్నాడు, తల్లి స్థానంలో ఉన్నాడు. యోసేపు పెళ్లి కాకముందే మరియమ్మతో దగ్గరగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ ప్రజలను పాలించే కైసర్ ఔగుస్తు అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయనకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచింది ఏంటంటే జనాభా లెక్క రాయాలని అప్పుడే ఆలోచన కలగజేశాడు. అప్పుడు కైసర్ ఔగుస్తు ఏమన్నాడంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ మెయిన్ హెడ్ క్వార్టర్కి వచ్చేయాలి, మండల స్థాయిలో ఉన్నటువంటి ఆ హెడ్ క్వార్టర్లోకి వచ్చి జనాభా లెక్కలు రాయాలన్నప్పుడు మొట్టమొదటిగా జనాభా లెక్క రాయించుకోవటానికని యోసేపు మరియా ఇద్దరు కూడా ఆ నజరేతు నుండి బెత్లెహేముకి నడుచుకుంటూ వచ్చారు.
వచ్చారు. ఆ ఊర్లో ప్రజలందరిని అడిగితే ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. అంటే ఎక్కువ ట్రావెల్ చేసటం వల్ల ఆమెకి డెలివరీ అయిపోయే టైం ఆసనం అయిపోయింది. అందరినీ యోసేపు అడిగాడు, ఏమండి గర్భవతి డెలివరీ అయ్యే టైం వచ్చేసింది, పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం మీ ఇంట్లో కొంచెం చోటు ఇస్తారంటే ఎవరూ చోటు ఇవ్వలేదు. ఎవరు చోటు ఇవ్వకపోతే అప్పుడు యోసేపు ఆ మరియను తీసుకుని ఊరు చివరున్నటువంటి పశువుల పాకలోకి వెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు? పశువుల పాకలోకి వెళ్ళాడు. పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆ గడ్డది వేసి మనకి చేర్చినప్పటికీ ఆ పశువుల పాకలో ఆమెకి డెలివరీ అయిపోయింది. ఏ రోజు డెలివరీ అయిందో ఆ రోజే జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. వారేం చేశారంటే ఆ బెత్లెహేములో ఈరోజు ఈయన పుట్టాడు కనుక ఈయన పేరే ముందు రాయాలని జనాభా లెక్కల్లో మొదటగా పేరు రాయబడింది. నజరేయుడైన యేసుక్రీస్తు పేరు రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు జనాభా లెక్కలు లేవు, సంఖ్యలు లేవు, అంకెలు లేవు. కానీ ఒక సంఖ్య యేసు ప్రభు నుంచే స్టార్ట్ అయింది. అందుకనే యేసుని, యేసయ్య జన్మని ఎవరు కాదనడానికి లేదు. ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎంత గొప్పవారైనా క్రీస్తు లేడనటానికి లేదు. ఆమెన్. ఆయన చరిత్ర ఉన్నవాడు యేసు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎక్కడ జన్మించారు అంటే ఆయన పశువుల పాకలో జన్మించారు. నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఎక్కడ జన్మించాడో కరెక్ట్ పాయింట్ ఈ రోజుకి అలాగే ఉంది. ఆ గుహలో చూడండి, మనం ఆలోచన చేస్తే ఎస్ యేసు ప్రభు వారు జన్మించిన ఆ స్థలము, అక్కడ ఒక స్టార్ పెట్టారు అక్కడ కింద. ఈ రోజుకి ఆ గుహ అలా కనపడుతూనే ఉంది. ఎంత ఆశ్చర్యం అది! అంటే మన దేవుడు, మనం నమ్మిన దైవ కుమారుడు నిజముగా మానవ అవతారంలో వచ్చాడనడానికి ఇది కట్టు కథ కాదు. కొన్ని కథలు ఎలా ఉంటాయంటే అవునా, అవునంటే అవును, కాదంటే కాదు. కానీ యేసు చరిత్ర ఇది అవునన్నట్టుగానే ఉంటుంది. ఆమెన్. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. ఈ క్రిస్మస్ దినాన్న పశువుల పాకనే పుణ్యక్షేత్రముగా దేవుడు మార్చుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నిజముగా పశువుల పాక కంటే, పందుల సాల కంటే హీనం అయిపోయినని ఏడుస్తున్నావా? అప్పులున్నాయా? బాగా సమస్యలు ఎక్కువ ఉన్నాయా? ఇలా బ్రతుకుతున్నాను, ఇలా ప్రయాణం చేస్తే నెమ్మదిగా ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఉండబుద్ధి అవ్వట్లేదు, బ్రతకాలని లేదు, ఈ రోగము, ఈ మనుషులు ఎదుట నేను ఉండలేను అని ఏడుస్తున్నావా? నా బ్రతుకులో ఇంత అన్యాయం ఎందుకు జరిగిందని ఏడుస్తున్నావా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా చిన్న స్థితిని, నా పశువుల పాకని నీవు పుణ్యక్షేత్రంగా మారుస్తావా? నా జీవితమే, నా బిడ్డలు, నా కుటుంబము ఆశీర్వాదంగా మారాలంటే రక్షకుడు నీవు మా ఇంట్లో ఉండాలి కదా, నా ముఖ్యముగా నా హృదయంలో ఉండాలి కదా. నీవు ఉండేలాగా నేను లేనా? నీ హృదయంలో కోపం, నీ హృదయంలో పాపమును లక్ష్యము చేస్తున్నావా? నీ హృదయంలో శాంతి లేకుండా ఉన్నావా? యేసు అతిథిగా ఉండాలంటే పరిశుద్ధత నీలో ఉన్నదా? ఆయన ఉంటే డబ్బులు ఇస్తాడు, ఆయన ఉంటే ఆత్మకు శాంతినిస్తాడు, ఆయన ఉంటే నీ ఇంటిలో శుభకార్యము జరుగుతుంది, ఆయన ఉంటే గర్భఫలము, భూఫలము ఇస్తాడు, ఆయన ఉంటే పాపమును కొట్టివేస్తాడు, ఆయన ఉంటే కొత్త చిగురు నీ జీవితంలో వస్తుంది, ఆయన ఉంటే నీకు మోక్షము కలుగుతుంది. పశువుల పాక కంటే హీనముగా ఉందా? నీ పాపాలు నీకు కనపడట్లేదా? నీ ఏమి చేస్తున్నావో అది నీకు కనపడట్లేదా? నీ పాపాలు నీకు కనపడుతూ ఉంటే క్షమించమని అడగండి. కనపడని పాపాలు కూడా ఉండి ఏదైనా మర్చిపోయి ఉంటే, తెలుసో తెలియక ఏదైనా పాపం చేస్తే క్షమించు.
నా గుండెలో నువ్వు ఉండాలయ్యా. నాకు నీ రక్షణ దయచే బాబు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచని అడగండి. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉందాం. సువాసన స్థలముగా ఆయన మార్చి ఉన్నాడు. ప్రార్థన చేయండి. నా జీవితము నా బంధువులు ఎదుట, నా స్నేహితులు ఎదుట, అందరి ఎదుట ఒక పరిశుద్ధ సువాసన కలిగిన సాక్ష్యం నా ఇంటిలో దయచే బాబు అని అందరూ ప్రార్థన చేయండి. అటువంటి గొప్ప బహుమానముతో నువ్వు వెళ్ళబోతున్నావు. నూతన సంవత్సరంలో అట్టి ఆశీర్వాదంతో అడుగు పెట్టబోతున్నావు. నిన్ను అసహించుకున్న వారి మధ్య ఆయన ఒక సాక్షి స్తంభముగా నిలబెడుతున్నాడు. ఒక లైట్ పిల్లర్గా నిన్ను నిలబెడుతున్నాడు. ఒక దీపస్తంభంగానే ఉంటావు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప గొప్ప వారికి దొరికిన భాగ్యము బీదలమైన మనకి దొరికింది. ఆయన మన హృదయములో వెలిచి ఉన్నాడు. మనం నిబ్బరము కలిగి ఆయనను కాపాడుకుంటూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.